కంఫర్ట్గా ఉంది చూడండి. 130 km/h రీచ్ అయింది ట్రైన్. మళ్ళీ ఒక ట్రైన్ పోతా ఉంది చూడండి సైడ్కి. అస్సలు సౌండ్ అనేది రావట్లేదు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం అయితే నేను వందే భారత్ ట్రైన్లో అయితే జర్నీ చేసిన. జర్నీ అయితే ఎక్సలెంట్ ఉంది. చాలా అంటే చాలా ఫాస్ట్గా నేను వరంగల్కి అయితే రీచ్ అయినా. ఎవరైనా సరే వరంగల్కు చాలా క్విక్గా రావాలనుకుంటే మాత్రం వందే భారత్ అయితే బెస్ట్. నేనైతే 1 అవర్ బిఫోరే టికెట్ బుక్ చేసుకున్నా. ఈవెన్ రన్నింగ్ ట్రైన్లు కూడా టికెట్ చూపిస్తూ ఉంది. ఒకవేళ ఖాళీ ఉంటే కనుక రన్నింగ్ ట్రైన్ కూడా మీరు టికెట్ బుక్ చేసుకొని వెళ్ళచ్చు. 550 నుంచి వెళ్ళి 650, 750 మధ్యలో ఉన్నది అన్నట్టు. రిటర్న్ వచ్చేటప్పుడు ఎందుకో రేట్ ఎక్కువ చూపిస్తుంది. మళ్ళీ హైదరాబాద్ నుంచి వెళ్ళి సికింద్రాబాద్ నుంచి వరంగల్కి వచ్చేటప్పుడు రేట్ తక్కువ చూపిస్తుంది. మొత్తానికి అయితే 2 వందే భారత్ ఉన్నది. ఒకటేమో నాగపూర్ పోయేది, ఒకటేమో వైజాగ్ పోయేది అన్నట్టు. సో రెండిట్లలో మీ ఛాయిస్ దేనికంటే దానికి బుక్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఫుడ్ ఏమొచ్చిందని చూపించిన. అదేవిధంగా నేను స్పీడోమీటర్ అనేది ఒకటి డౌన్లోడ్ చేసిన. మన హైదరాబాద్ మెట్రో ట్రైన్ స్పీడ్ ప్లస్ మన వందే భారత్ ట్రైన్ స్పీడ్ కూడా చెక్ చేసిన నేను. ఆల్మోస్ట్ ఇది అంటే యాప్ పనిచేస్తుందా లేదా అనేది నాకు డౌట్ ఉండే. బట్ వందే భారత్ ట్రైన్ ఈ యాప్లో ఉన్న స్పీడ్ అయితే సేమ్ మ్యాచ్ అయింది. సో మీరైతే చూస్తే షాక్ అవుతారు. వందే భారత్ దాదాపు 139 km/h కూడా రీచ్ అయింది. చూడండి, మీరైతే వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఎవరైనా సరే ఎమర్జెన్సీలు ఉంటే మాత్రం ఎమర్జెన్సీగా వరంగల్కి రావాలనుకుంటే ఇది ద బెస్ట్ అన్నట్టు. ఓకే, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళండి. Dear passengers, request you kindly carry your backpacks in hand where possible. We also request you to keep big luggage under the seat to avoid inconveniences to passengers. దయచేసి గమనించండి, మీరు చాలా బ్యాగులు మీ చేతులు లేదా వైపులను ఉంచుకుంటారు. అలాగే మీ సూట్ కేసులు, ట్రావెల్ బ్యాగ్, హెవీ లగేజ్ అన్ని సీట్స్ కింద పెట్టుకుని ఇంటికి ప్రయాణించగలరు. నెక్స్ట్ స్టేషన్ doors will open on the left. Paramount Station. Paradise. సికింద్రాబాద్ ఈస్ట్. ఇక్కడ ఫుల్ మంది ఉన్నారు. మనం మెట్లు దిగిపోదాం కిందికి. రేతిఫీల్ బస్ స్టేషన్. ప్లాట్ఫామ్ నెంబర్ 10 నెంబర్ మీద ఉంది ట్రైను. మనం హాఫ్ అన్ అవర్ ముందే వచ్చేసినాం. ప్లాట్ఫామ్ నెంబరు 10 అటు సైడ్ పోవాలి. ఇప్పుడు మనకు 3:30కో ట్రైన్ ఉన్నా, 4:30కో ట్రైన్ ఉన్నా. మనం జర్నీ లేట్ అవుతుందని ఇప్పుడు మెట్రోకి వెళ్తున్నాం. సారీ, వందే భారత్ ట్రైన్ వెళ్తున్నాం. మీరు ఇటు చూసినట్టయితే స్టేషన్ అయితే ఇప్పుడు రూపురేఖలు మారిపోతాయి. మొత్తం కొత్త కన్స్ట్రక్షన్ చేస్తారు రీసెంట్. చూడండి అటు సైడు. నెక్స్ట్ ఇయర్ వచ్చే లోపు అయితే నాకు తెలిసి 6 నెలల నుంచి 1 ఇయర్ లోపే మొత్తం ట్రైన్ స్టేషన్ రూపురేఖలు మార్చేస్తారు మొత్తం. ప్లాట్ఫామ్ నెంబర్ 10. ఎవరిని అమ్మ, ఏది వందే భారత్ 10వ నెంబర్ అని చూపెట్టింది. షట్, లేదు ట్రైను. ఎవరిని అమ్మ, 10వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చినాం. మేడం మనకు వందే భారత్ ట్రైన్ లేదు. ఒకసారి చెక్ చేద్దాం మనం. అనౌన్స్ సారీ, ఇక్కడ ట్రైన్ లేకపోయినప్పటికీ మనకైతే బోర్డు మీద అనౌన్స్ చేస్తూ ఉన్నారు. చూడండి, 20834 ట్రైన్ నెంబర్. ఇక్కడ C1 అని ఉంది. మనం C12 కాడికి పోవాలి. అట్లా లాస్ట్కి ఉంటుంది కావచ్చు నాకు తెలిసి. మస్తు అంటే మస్తు పెద్దగా చేస్తూ ఉన్నారు కన్స్ట్రక్షన్. చూడండి పైన మొత్తం నాకు తెలిసి స్టాల్స్ కూడా పెడతారు కావచ్చు. మా ఘోరం పెద్ద చేస్తున్నారు స్టేషన్ అయితే. ఇప్పుడు మనం ఇట్లకెళ్ళి వచ్చినాం. ఇటు సైడ్ కూడా అండి ఇంకొక ప్లాట్ఫామ్ అంటే
పైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నేర్పిస్తారు. హెరిటేజ్ స్వీట్ లస్సీ. కరెక్ట్ 15 minutes ముందు ట్రైన్ అయితే వస్తుంది చూడండి. అదిగో C12 డోర్స్ ఆటోమేటిక్ ఓపెన్ అయ్యాయి. మనం నెమ్మదిగా ఎత్తుకుదాం, మనకు తొందర ఏం లేదు. లోపలికి బయట నుంచి చూస్తే లోపల ఏం కనిపించట్లేదు. నైట్ లైట్స్ వేస్తే మనకు కనబడితే కావచ్చు. ఫస్ట్ టైం వాష్రూమ్ అవైలబుల్ లేదనుకుంటాను తెలిసి. ముందుకెళ్ళాలి ఇంకా మనం. అట్లాగే ఎక్కుదాం. అటు సైడ్ ఉన్నది, మనం ఇటు ఎక్కినాం. ఈ జనాలు దాటుకుంటే ఎక్కాలంటే కష్టం. అస్సలే కంఫర్ట్ లేదు. ఏదో గట్టి ఉన్నాయి మామూలుగా సీట్లు అయితే. ఇంక వెనక్కి అయితే వెళ్తలేదు. పుట్టడు మంచిగా ఉన్న అటు సైడ్. 1.5 గంట జర్నీ. 3కి స్టార్ట్ అయితే 4:25కో 4:35కో అక్కడ ఉంటుంది. వేరే ట్రైన్లో అయితే 12 hours జర్నీ విశాఖపట్నంకి. ఈ ట్రైన్ అయితే 9 hours రీచ్ అవుతుందంట. చూద్దాం. ఇందాక నేను 12లో అంటే 21లో కూర్చోబోయి 12లో కూర్చున్నా. మళ్ళీ ఇప్పుడు వేరే దగ్గర వచ్చేది 21 దగ్గరికి వచ్చిన. అడవిలో మనం ఎప్పటికీ ఎప్పుడైనా మనం మిస్టేక్స్ చేస్తాం అడవిలో. $3:15కి అయితే ట్రైన్ స్టార్ట్ అయింది. మరి అక్కడ 4:35కి అయితే మనం దిగాలి. ఏ టైంకి అయితే దిగుతాం మనకైతే ఐడియా లేదు. మధ్యలో మనకు వచ్చిన టీను బిస్కెట్స్ వస్తాయంట. మంచిగా ఉంది ఏసీ అయితే, కంఫర్టబుల్గా. సీట్లు ఒకటే కొద్దిగా గట్టిగా ఉన్నాయి. అందరి లగేజ్ పైన మంచిగా పెట్టుకున్నారు. అక్కడ మనకు ట్రైన్ స్పీడ్ కూడా చూపిస్తుంది చూడండి, 14 km/h అని. బాయ్ బాయ్ సికింద్రాబాద్. మళ్ళీ 2-3 days తర్వాత రిటర్న్ రావడమే. మనం ఈసారి వచ్చేటప్పుడు బైక్ మీద వస్తాం. ఇప్పుడైతే మెట్రో అని వస్తుంది. ఇప్పుడైతే వందే భారత్లో వెళ్తున్నాం. ఫ్రీ వాటర్ బాటిల్. చూద్దాం ట్రైన్ స్పీడ్ ఎంత ఉంది. అక్కడ డిస్ప్లే పైన కూడా ఎంత వస్తుందో చూద్దాం. 83 km. అక్కడ ట్రైన్లో డిస్ప్లే పైన ఇక్కడ స్పీడోమీటర్ యాప్ కూడా 2 బాగానే చూపిస్తున్నాయి. అంటే ఈక్వల్ అని చూపిస్తున్నాయి స్పీడు. ఆల్మోస్ట్ 90 to 100 స్పీడ్ అయితే మ్యాచ్ అయింది ట్రైన్. అంటే చాలా స్మూత్గా ఉన్నది. పక్కన ట్రైన్ పోతుంది కదా, సౌండ్ కూడా వినబడతలేదు చూడండి. అదే మనం నార్మల్ ట్రైన్లో కూర్చున్నాం అనుకో, మొత్తం సౌండ్కి అసలు ఏం వినపడదు మనకు. అంత వాయిస్ లౌడ్గా వస్తుంది. అంటే చాలా స్మూత్ ఉంది. సీట్ కంఫర్ట్ కూడా బాగాలేదు. నార్మల్గా బస్ ఎక్కిన రాజధాని 4:15 4:18 అవుతాయి. 3 hours జర్నీ. 2.5 hours నుంచి 3 hours. ఇదైతే 1.5 hourలో వెళ్ళిపోతాను. 129 చూపెట్టింది. ఇప్పుడు 130 రీచ్ కావచ్చు.
మళ్ళీ ఒక ట్రైన్ పోతా ఉంది చూడండి సైడ్కి. అస్సలు సౌండ్ అనేది రావట్లేదు. వితౌట్ మైక్ వీడియో డైరెక్ట్ షూట్ చేస్తున్నా. అదిగోండి 116 ఇందాక 130 కిలోమీటర్స్ రీచ్ అయింది. కొంచెం స్పీడ్ తగ్గింది, మళ్ళీ అందుకుంటుంది. పేపర్ కూడా ఇస్తున్నారు, చదువుకోవచ్చు మనం. మంచిగా పేపర్ చదువుకోవచ్చు ప్రశాంతంగా. అన్నది విజయవాడ. నెక్స్ట్ స్టాప్ వరంగల్. చూడండి అక్కడ డిస్ప్లే పైన చూపిస్తుంది 4:35 అని చూపిస్తుంది. 10 minutes అయితే లేట్ అయింది ట్రైన్. స్వర్ణగిరి టెంపుల్. ఇన్స్టాంట్ ప్రీమిక్స్ మసాలా చాయ్లో షుగర్, ఈ హాట్ వాటర్, ఇది యూనిబిక్ డాట్స్ ఓట్స్ డైజెషన్ బిస్కెట్స్. స్పీడ్. నెక్స్ట్ షాప్ వరంగల్. ఇంకొక 27 కిలోమీటర్స్ ఉంది వరంగల్. ఫోర్ 42 అవుతుంది టైము. ఈ పాటికి వరంగల్ ఉండాలి ట్రైను, కానీ 10 minutes లేట్ ఉంది. సెటప్ వరంగల్ స్టేషన్ చేరుకుంటుంది. వరంగల్ స్టేషన్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. అది వరంగల్లోని పోస్ట్ ఆఫీస్ ఏరియా ఇది. అక్కడ S2 సినిమాస్ ఉంటుంది చూడండి. వచ్చేసింది వరంగల్. అబ్బా మన వరంగల్ వచ్చిందా. డోర్ ఓపెన్ అయితే చూద్దాం. ఎస్, డోర్ ఓపెన్ అయింది. 4:58 అవుతుంది టైము. చూడండి లేట్ అయింది ట్రైన్. 25 minutes నుంచి 30 minutes దాకా లేట్ అయింది ట్రైను. బట్ ఓకే, మనం అనుకున్న దానికంటే ఎర్లీగానే వచ్చేసినాం. 6-7 అయితే అనుకున్నా, బట్ తొందరగా వచ్చేసిన. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. అసలు 130 kilometers స్పీడ్ పోయినా కూడా అసలు ట్రైన్ అయితే ఏమాత్రం సౌండ్ అయితే లేదు. చాలా అంటే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ప్రతి బోర్కి 1 side టాయిలెట్ ఉంది అన్నట్టు. ఆ పాత ఛానల్లో ఈ ట్రైను ఫస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు ఒక వీడియో తీసిన. మళ్ళా ఈరోజు నిలబెరిగింది. దాదాపు 3-4 years తర్వాత, 3-4 years అవుతుంది అనుకుంటాను మేము. సరే, ఇక నాకు అర్జెంట్ ఒక వర్క్ ఉంది. ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది చూడండి. ఆ మెయిన్ వర్క్ అయిపోతే మాత్రం మనకు ఫుల్ ఎంజాయ్. ఇక మనం బయట నుంచి ఒకసారి మీకు స్టేషన్ చూపిస్తా. ఐ లవ్ వరంగల్. చూడండి చాలా అంటే చాలా బాగా మాడిఫై చేశారు స్టేషన్ను. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒకసారి మీకు వ్యూ చూపిస్తా స్టేషన్ది. ముందు ఇక్కడ కాకతీయ తోరణం కనబడుతుంది కదా, ఇది మన వరంగల్ సింబల్. ఆ రేకులు అడ్డం పెట్టింది మొత్తం పాత బస్ స్టాండ్, అంటే కన్స్ట్రక్షన్ చేస్తారు ఇప్పుడు కొత్తగా. ఇట్లా ఉంది అన్నట్టు స్టేషన్ మన వరంగల్. చూడండి ఓకేనా. అక్కడనే మంచిగా డ్రింక్ చేస్తూ ఉండు ఆయనే.
మంచిగా అక్కడ ఒక అతను కూర్చొని మంచిగా డ్రింక్ ఎత్తాడు. ఆయన చెప్పిండు వైరల్ అవుతుంది తీసుకో అని. సరే ఓకేనా, ఇది వీడియో. సరే హాయ్ బ్రో. ఓకే బ్రో, సరే ఇది వీడియో. నెక్స్ట్ మరొక మంచి వీడియో కలుసుకుంటా. బాయ్.